గైస్, ఈరోజు మనము ఫైల్ కంటెంట్ కమాండ్స్ గురించి అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. అయితే ప్రాక్టికల్ గా ఎలా చేయాలి అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితేనా సి సో ఫస్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ డిస్ప్లే ద ఫస్ట్ 12 లైన్స్ ఆఫ్ ది స్లాష్ ఈటీసీ సర్వీసెస్ అంటే మనకు స్లాష్ ఈటీసీ సర్వీసెస్ అనే ఫైల్లో మనకు ఫస్ట్ 12 లైన్స్ అనేది డిస్ప్లే అవ్వాలా. అప్పుడు మీరు ఏ కమాండ్ యూజ్ చేస్తారు? ఓకే. సో నేను ఇక్కడ ఏమంటున్నాను, మీరు ఇక్కడ హెడ్ అని చెప్పి ఇచ్చేసి స్లాష్ ఈటీసీ సర్వీసెస్ అని చెప్పి ఇచ్చినట్లయితేనా మీరు ఫస్ట్ మీ 10 లైన్స్ అనేది వస్తాయన్నమాట. కానీ నా క్వశ్చన్ ఏంది, నేను ఇక్కడ నాకు 12 లైన్స్ కావాలి కాబట్టి మీరు ఇక్కడ ఐఫన్ సో మీరు ఇక్కడ ఐఫాన్ 12 లైన్స్ అంటే 12 అని చెప్పి టైప్ చేసి దాని స్లాష్ ఈటీసీ సర్వీసెస్ అని చెప్పి ఇవ్వండి. అప్పుడు మీకు ఇక్కడ స్టార్టింగ్ 12 లైన్స్ అనేది వస్తాయి. ఓకే. అంటే ఏ కమాండ్ యూజ్ చేసినాం మనం ఇక్కడ? సో మనం కమాండ్ వచ్చేసరికి హెడ్ అని చెప్పి యూజ్ చేసినాము. సో నెక్స్ట్ డిస్ప్లే ద లాస్ట్ లైన్ ఆఫ్ ది స్లాష్ ఈటీసీ పాస్ డబ్ల్యూడి. మీరు ఏదన్నా లాస్ట్ లైన్ డిస్ప్లే చేయాలనుకుంటే టైల్ అనే కమాండ్ యూజ్ చేయాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, టైల్ అనే కమాండ్ని యూజ్ చేసుకొని లాస్ట్ మనకు 1 లైన్ అనేది నేను డిస్ప్లే చేస్తాను. ఎలా అంటే చూడండి మీరు ఇక్కడ. సో మీరు ఇక్కడ టైల్ అని చెప్పి ఇచ్చేసి దెన్ స్లాష్ ఈటీసీ దెన్ పాస్ డబ్ల్యూడి ఇస్తే బై డిఫాల్ట్ గా లాస్ట్ 10 లైన్స్ అనేది వచ్చేస్తాయి. బట్ నా టార్గెట్ ఏంది, నాకు ఇక్కడ లాస్ట్ 1 లైన్ మాత్రం అంటే ఈ లైన్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి అంటే మీరు ఇక్కడ టైల్ -1 దెన్ స్లాష్ ఈటీసీ దెన్ పాస్ డబ్ల్యూడి అని ఇవ్వండి. ఇప్పుడు మీకు లాస్ట్ 1 లైన్ మాత్రమే మీకు ఇక్కడ డిస్ప్లే అయ్యింది. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తాం, మీరు ఇక్కడ సో దీనికి అంటే ఈ సో మనకి ఇక్కడ వచ్చేసరికి సో దీనికి కమాండ్ ఇచ్చాను, దీనికి కూడా కమాండ్ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, యూజ్ క్యాట్ కమాండ్ టు క్రియేట్ ఏ ఫైల్ నేమ్డ్ anji.test. ఓకేనా, ఎలా ఉండాలంటే 1 2 3 4 5 అని చెప్పి ఇలా ఉండాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, నేను ఇక్కడ క్యాట్ అనే కమాండ్ ఇచ్చేసి సింబల్ అని చెప్పి ఇచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, anji.txt అని చెప్పి ఇచ్చాను ఇక్కడ. సో ఏమని చెప్తాంది, 1 2 3 4 5 దాన్ని కంట్రోల్ డి. ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ గా ఒక ఫైల్ క్రియేట్ చేసిన anji.txt అని, ఏది బై యూజింగ్ ద క్యాట్ కమాండ్. ఇది క్రియేట్ అయ్యిందా లేదని ఎలా తెలుసుకుంటారు, ls కమాండ్ అని చెప్పి ఇవ్వాలి. ఇప్పుడు మీకు anji.txt అని చెప్పి వచ్చిందా. ఈ కంటెంట్ ఉందా లేదా అని మీరు ఎలా తెలుసుకుంటారండి, ఇక్కడ సింపుల్ క్యాట్ అని చెప్పి ఇచ్చేసి anji.txt అని చెప్పి ఇవ్వండి. మనం ఏదైతే క్రియేట్ చేసినామో ఆ సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబుల్ లో ఉంది. ఓకే డన్. సో మనకి సక్సెస్ఫుల్ గా ఈ కమాండ్ కూడా కంప్లీట్ చేసినాము. ఓకే. సో నేను ఏమంటున్నాను ఇక్కడ, యూజ్ సిపి కమాండ్. సిపి మీన్స్ కాపీ అన్నమాట. యూజ్ సిపి కమాండ్ టు మేక్ బ్యాకప్ ఆఫ్ దిస్ ఫైల్. ఏది, anji.txt కి మనం బ్యాకప్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఎలా క్రియేట్ చేస్తామంటే చూడండి మీరు ఇక్కడ. సో వెరీ సింపుల్ అండి. మీరు ఇక్కడ సో మీరు ఇక్కడ సో మీరు ఇక్కడ సారీ సిపి ఏది anji.txt అనే ఫైల్ కి బ్యాకప్ కదా. నేనేం చేస్తున్నాను, నేను ఇక్కడ సో బ్యాక్ లేదంటే anji బ్యాకప్. ఓకేనా. సో anji బ్యాకప్ డాట్ txt అని చెప్పి ఇస్తాను, దెన్ ఎంటర్. ఓకే. ఇప్పుడు మీరు దీనికి ఇక్కడ ఈ ఫైల్లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సేవ్ ఇన్ఫర్మేషన్ ఈ ఫైల్లో కూడా ఉంది. అంటే సింపుల్ గా మనం ఏం చేసినామంటే కాపీ చేసినాము. ఏ ఫైల్ ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ ఈ ఫైల్ కాపీ చేసినాము. ఇప్పుడు మీరు ls కమాండ్ ఇస్తే మీకు ఏమైంది, anji.txt ఉంది, యాజ్ వెల్ as anji బ్యాకప్ డాట్ టెస్ట్ అని చెప్పి ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఇక్కడ క్యాట్ ఓకేనా anji బ్యాకప్ డాట్ ఫస్ట్ anji బ్యాకప్ డాట్ టెస్ట్. ఓకేనా. సో విచ్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ 1 2 3 4 5. అదే విధంగా మీరు ఇక్కడ క్యాట్
అంజీ డాట్ టెస్ట్ అని చెప్పి ఇవ్వండి. సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మనం సక్సెస్ఫుల్ గా బ్యాకప్ తీసుకున్నాము. అదే విధంగా యూజ్ క్యాట్ కమాండ్ మేక్ ఏ బ్యాకప్ ఆఫ్ దిస్ ఫైల్. సో మనం క్యాట్ కమాండ్ కూడా యూజ్ చేసుకొని ఎలా బ్యాకప్ తీసుకోవచ్చు. ఓకే, వెరీ సింపుల్ అండి. మీరు ఇక్కడ సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు క్యాట్ అని చెప్పి ఇచ్చేసి సో అంజీ సారీ సో అంజీ డాట్ టెస్ట్ అనే ఫైల్ ని నేను ఇక్కడ ఏం చేస్తానంటే బ్యాకప్ తీసుకుంటున్నాను. ఎలా? బై యూజింగ్ దిస్ సింబల్. దాన్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో బ్యాకప్ అంజీ అని చెప్పి ఇచ్చేసి డాట్ టీఎస్టీ అని చెప్పి ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఎల్ఎస్ కమాండ్ ఇస్తే మీకు ఇక్కడ బ్యాకప్ అంజీ డాట్ టీఎస్టీ ఉంది. మీరు సింపుల్ గా మీరు ఇక్కడ క్యాట్ సో బ్యాకప్ అంజీ డాట్ టీఎస్టీ అని ఇస్తేనా మనకు అంజీ డాట్ టెస్ట్ లో ఫైల్లో ఏదైతే ఉందో సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబుల్ లో ఉంది. ఇట్స్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నాను ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ సో నాకు ఇక్కడ ఏమంటుంది ఇక్కడ డిస్ప్లే అంజీ డాట్ టెస్ట్ బట్ ఆల్ లైన్స్ ఇన్ రివర్స్ ఆర్డర్. రివర్స్ ఆర్డర్ అంటే 5 4 3 2 1 అనమాట. ఈ విధంగా రివర్స్ ఆర్డర్ లో నాకు ఇక్కడ నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైనా సరే ఒక ఫైల్ రివర్స్ ఆర్డర్ లో మీరు డిస్ప్లే చేయాలనుకుంటే రిమెంబర్ ఒక ఫైల్ మీరు రివర్స్ ఆర్డర్ డిస్ప్లే చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఈ కమాండ్ యూజ్ చేయండి. ఏ కమాండ్ అంటే టీసీ టిఏసి సో దెన్ అంజీ డాట్ ఒక నా టెస్ట్ అని చెప్పి ఇవ్వండి. ఇప్పుడు మనకి ఏమైందండి ఇక్కడ 5 4 3 2 1 అనమాట. మనకి ఈ విధంగా రివర్స్ ఆర్డర్ లో వచ్చింది. అండ్ మీకు ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంది అనమాట. ఇక్కడ ఏముంది మీకు ఇక్కడ యూజ్ మోర్ టు డిస్ప్లే ద స్లాష్ ఈటీసీ సర్వీసెస్. మనము మోర్ కమాండ్ యూజ్ చేసుకొని స్లాష్ ఈటీసీ సర్వీసెస్ అని చెప్పి ఓపెన్ చేయండి. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఇక్కడ యూ కెన్ యూజ్ ద మోర్ కమాండ్ దెన్ స్లాష్ ఈటీసీ దెన్ సర్వీసెస్ అని చెప్పి ఇవ్వండి. ఇస్తే ఇప్పుడు మనం సర్వీసెస్ అనేది ఓపెన్ చేస్తున్నాం ఫైల్ విత్ హెల్ప్ ఆఫ్ ది మోర్ కమాండ్. ఓకే, డన్. మనం ఏ కమాండ్ ఉన్నాం? మనము మోర్ కమాండ్ లో ఉన్నాము. ఇప్పుడు మీరు కంట్రోల్ ఎఫ్ ఇస్తే ఫార్వర్డ్, ఓకేనా. కంట్రోల్ బి ఇస్తే బ్యాక్ ఫార్వర్డ్ అనమాట. ఈ విధంగా మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. క్యూ అంటే ఎగ్జిట్ అన్నమాట. ఎగ్జిట్ ఫ్రమ్ ద ఓకేనా మోర్ కమాండ్. సో డన్. అండ్ నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ డిస్ప్లే ద రీడబుల్ క్యారెక్టర్స్ స్ట్రింగ్స్ ఫ్రమ్ ద యుఎస్ఆర్ బిన్ పాస్ డబ్ల్యూడి కమాండ్. మీరు ఎప్పుడైనా కానీ ఓకేనా రీడబుల్ క్యారెక్టర్ స్ట్రింగ్స్ మీరు డిస్ప్లే చేయాలి అంటే వీ కెన్ యూజ్ ద ఓకేనా స్ట్రింగ్స్ కమాండ్ ఓన్లీ. సో మనం ఇక్కడ సో స్ట్రింగ్స్ కమాండ్ అనేది యూజ్ చేయండి. చేసిన తర్వాత యుఎస్ఆర్ బిన్ ఓకేనా పాస్ డబ్ల్యూడి దిస్ ఇస్ ఆఫ్ ఓకేనా పాత్ అన్నమాట. ఇప్పుడు మీరు ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఎంటర్ ఇస్తే ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఏంటి అంటే రీడబుల్ లాంగ్వేజెస్ అన్నమాట. డన్. రీడబుల్ ఓకేనా స్ట్రింగ్స్ అన్నమాట. సో అదే విధంగా సో దట్ ఈస్ అ రీడబుల్ క్యారెక్టర్ స్ట్రింగ్. మీరు ఇక్కడ మీరు యూజ్ ఎల్ఎస్ టు ఫైండ్ ద బిగ్గెస్ట్ ఫైల్. అంటే బిగ్గెస్ట్ ఫైల్ అంటే ఏది మీకండి అంటే బిగ్ సైజ్ అన్నమాట. సో మనకి సైజ్ ఎక్కువ ఉండే ఫైల్ ని ఫైండ్ అవుట్ చేయాలా? ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలండి? ఇక్కడ స్లాష్ సిటీస్ లో ఫైండ్ అవుట్ చేయాలా? సో కాబట్టి మీరు నేను ఏమంటున్నాను అంటే సో మీరు ఇక్కడ ఎల్ఎస్ -l ఆర్ ఎస్ ఇస్ క్యాపిటల్ దెన్ స్లాష్ ఏపీసీ దెన్ మీకు ఇక్కడ ఏమైందండి ఇక్కడ దిస్ ఈస్ ద సో దిస్ ఈస్ ద సర్వీసెస్ ఈస్ ఫైల్ ఈస్ ఏ ఓకేనా బిగ్ ఫైల్ అన్నమాట. అంటే సైజ్ అనేది ఎక్కువ ఉంది. మీరు కావాలనుకుంటే మీరు ఇక్కడ డియూ స్పేస్ -sh సో దాని సర్వీస్ అని చెప్పి ఇవ్వండి. సో మీరు సర్వీసెస్ ఇవ్వగానే మీకు ఏమవుతుంది అంటే సారీ సో మీకు ఇక్కడ ఎక్కడ మీరు ఇక్కడ స్లాష్ సిటీసి దాని సర్వీసెస్ అని చెప్పి ఇవ్వండి. ఎంత సైజ్ ఉందండి ఇక్కడ 680 కేబీ సైజ్ ఉందా? సో నెక్స్ట్ మీకు ఏ కమాండ్ ఉంది? మీకు ఇక్కడ సి మీకు ఈ కమాండ్ టు ఓపెన్ టూ టెర్మినల్స్
మీరు ఏం లేదండి, ఇక్కడ ఎకో కమాండ్ యూజ్ చేసుకొని ఏదైనా టెస్ట్ని మనం ఏం చేస్తున్నామంటే test.txt అనే ఫైల్లోకి అపెండెక్స్ చేస్తున్నాము, అంటే క్రియేట్ చేస్తున్నాము. దెన్ ఇది మనకు క్రియేట్ అవుతుందో లేదా ఎలా తెలుసుకుంటామంటే టైల్-ఎఫ్ అంటే మానిటరింగ్ చేస్తున్నాము దీనిలో క్రియేట్ అవుతుందా లేదా అని. ఓకేనా. సో ఇది మనకు అప్పుడు టూ టెర్మినల్స్ అనేది ఓపెన్ చేయాలా, సో నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కువ అని చెప్పి ఇచ్చేసి, సో దిస్ ఈజ్ ఫస్ట్ లైన్ అని చెప్పి ఇచ్చేసి, ఓకేనా, దిస్ సింబల్, సో దెన్ test.txt అని చెప్పి ఇచ్చేసినట్లయితేనా ఎంటర్ ఇచ్చేసాను మీరు ఇక్కడ. ఇచ్చేసి మీకు ఇక్కడ ఏం క్రియేట్ అయింది, మీకు ఇక్కడ టీఎస్టీ అంటే test.txt అని చెప్పి క్రియేట్ అయింది. ఇప్పుడు క్యాట్ అని చెప్పి ఇచ్చేసి test.txt అని ఇస్తే మనకి ఈ ఫైల్ వచ్చిందా లేదు, ఐ మీన్ సో ద కంటెంట్ హ్యాస్ బీన్ యాడెడ్. ఓకేనా. అదే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక లైన్ యాడ్ చేయాలనుకుంటే ఎకో సింబల్, దిస్ ఈజ్ సెకండ్ లైన్ ఇన్ దిస్ ఫైల్, అప్పుడు మీరు డబుల్ గేట్ దాన్ని ఇచ్చేసి ఒక test.txt అని చెప్పి ఇవ్వండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొక లైన్ కూడా యాడ్ అయ్యింది. ఎలా తెలుసుకుంటాం మనం ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్యాట్ అని చెప్పి ఇచ్చేసి ఒక test.txt అని చేసి ఇస్తే మనకి సెకండ్ లైన్ కూడా యాడ్ అయ్యింది. ఓకే. ఇదంతా మానిటరింగ్ చేయాలంటే టైల్-ఎఫ్, ఓకేనా. సో టెస్టింగ్ అని ఇచ్చినట్లయితే మనకి ఏమవుతుందంటే ఇది మానిటరింగ్ అవుతుంది అనమాట. అంటే ఏదైనా మనం ఒక లైన్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే. ఒక లైన్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. మీరు దాన్ని ఎగ్జిట్ అవ్వాలంటే Ctrl+C అనమాట. Ctrl+C అంటే ఎగ్జిట్ అయిపోతాం. అదే నేను రాస్తాను ఇక్కడ. ఇప్పుడు మనకి ఇక్కడ యూనిక్స్ లో ఏదైతే సారీ ఇక్కడ ఇక్కడ ఏ కమాండ్ ఉంది, యూజ్ ద క్యాట్ కమాండ్ టు క్రియేట్ ఎ ఫైల్ నేమ్ unix.txt దట్ కంటైన్ ఏముండాలి మనకి ఇక్కడ /etc /w. సో అప్పుడు మీరు ఏం చేస్తారండి, మీరు ఇక్కడ వెరీ సింపుల్. సో మీరు ఏం చేస్తారు అంటే ఓకే, సో క్యాట్, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, మీరు ఇక్కడ క్యాట్, ఓకేనా. సో క్యాట్ ఏ ఫైల్ క్రియేట్ అవ్వాలి మనకి ఇక్కడ, వాట్ ఇస్ ద ఫైల్ నేమ్ unix.txt అనమాట. సో unix.txt అనమాట, ఓకేనా. ఆ ఫైల్ క్రియేట్ అవ్వాలా. సో ఆ ఫైల్ క్రియేట్ అవ్వాలా, బాగానే ఉంది మీకు ఇక్కడ. సో మనకి ఇక్కడ దేంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ /etc /wd కాబట్టి /etc, సో దాన్ /wd అనే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకు unix.txt లేక అవ్వాలి కాబట్టి డబుల్ గేటర్ దాన్ unix.txt అని చెప్పి ఇచ్చాను. సో ఎంటర్ ఇచ్చిన తర్వాత మీరు 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 ఇక్కడ ఏం చేస్తారు, క్యాట్ unix.txt అని ఇస్తే మనకు /wd ఏదైతే ఉందో అంటే మనకు ఈ ఈ /etc /w ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అక్కడ unix.txt అనే ఫైల్లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. సో దిస్ ఈస్ ఏ ఫైల్ కంటెంట్, ఓకేనా, ప్రాక్టీస్, ఓకేనా, కమాండ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా అవే కమాండ్స్. డన్. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.